నందిని నందిని హలో నందిని ఆ సౌండ్ ఏంటి నందిని హలో హలో నందిని ఆర్ యు ఆల్ రైట్ హలో పోలీస్ స్టేషనా? నమస్తే అమ్మా, చెప్పమ్మా ఏం కావాలి? సార్ ఎస్ఐ గారు లేరా సార్? హలో 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 సార్. యా ఇన్స్పెక్టర్ రణవీర్ స్పీకింగ్. సార్ సార్ నేను చంపేశాను సార్. సార్ నేను చంపేశాను. ఎక్కడమ్మా? మధురనగర్ సార్. 1 minute, ఐఎమ్ కమింగ్. కానిస్టేబుల్. ఏమ్మా, నువ్వేనా ఫోన్ చేసింది? అవును సార్, నేనే చేశాను. ఏమైంది? చంపేశాను సార్. చంపేశావా? అవును సార్. బాడీస్ ఎక్కడా? లోపల పైన ఉన్నాయి. కానిస్టేబుల్స్, ఇంతకేమైందమ్మా? అది అది ఒక మనిషిలో అభద్రతా భావం మరియు ప్రేమ అనే ఫీలింగ్స్ ఒకేసారి ఉండవు. అప్పటి పరిస్థితులను బట్టి ఆ మనిషిలో ఆయా ఫీలింగ్స్ డామినేట్ చేస్తాయి. అభద్రతా భావం ఉన్న చోట ప్రేమ నిలబడదు. కానీ ప్రేమ బలంగా ఉంటే ఎలాంటి అభద్రతా భావనైనా జయిస్తుంది. హలో. నో, మా నాన్న చూస్తారు. వెళ్ళు. నాకు తెలిసిలే ఎవరు లేరని. గేట్ తీస్తావా, గోడ దూకురానా? ఉండు, వస్తున్నాను. ఓకే. నీకు చెప్తే అర్థం కాదా? ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేసింది? అరే నువ్వా? డాడీ అనుకున్నాను. ఏ, నేనైతే డోర్ ఓపెన్ చెయ్యవా? ఏంటి సడన్గా? ఏంటి అలా అంటున్నావు? నువ్వు నా డార్లింగ్. నువ్వు నా చెల్లివేనా? ఇంత ప్రేమ నటిస్తున్నావు? సరే, తినడానికి ఏమైనా ఉందా? ఆకలేస్తోంది. మొత్తం ఖాళీ అయింది. తినాలంటే ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే పిజ్జా ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పిజ్జా, ఓకే? అమ్మో, ఇక్కడ కూడా అదే చెత్తనా? సర్లే, నువ్వు రైస్ పెట్టి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టు. ఈలోపు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏంటి ఆ సౌండ్? ఇంట్లో మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? మన ఇంట్లో ఎవరుంటారు? నాకెందుకో నీ పైన చాలా డౌట్ వస్తుంది. నా పైన? నీ పైనే. సరే పద చూద్దాం అసలేంటో. పద. అయ్యో, ఇక్కడ నుండి. ఇదే పడింది. ఇదే కింద పడింది. ఇదైతే ఒకసారి పడుతుంది, కానీ 2 సార్లు సౌండ్ వచ్చింది. నువ్వు రీసెర్చ్ చేస్తూ ఉండు, నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను. వెజిటేబుల్స్, ఓకే? సంథింగ్ ఈజ్ సస్పిషియస్.
వీడియో ఎప్పుడు వచ్చాడు? ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు? దా అరే. కూర్చో ఏంటా సౌండ్? పైనుంచి మా అక్కకు డౌట్ వచ్చింది. నేనా హ్మ్, పైన హ్మ్. ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నానుగా. మరి పైన సౌండ్ చేసింది ఎవరు? ఏమో తను మీ అక్కే కదా. నువ్వు ఇక్కడే ఉండు. నేను చెప్పే వరకు బయటికి రాకు, ఓకేనా? సరే మా తల్లి. ఇక్కడే ఉండాలి. హ్మ్? అను, కూరగాయలు కట్ చేయడం అయిపోయింది. నువ్వు వచ్చి వండు. హా? అయ్యో, ఇది లోపలికి వెళ్తుంది. అయ్యో, వాడు ఉన్నాడు ఈ లోపల. చా చా. నువ్వు బయటికి రా. ఏంటి? బయటికి రా ముందు. నందిని, చెప్తున్నాను కదరా. ఏమైంది? వెజిటేబుల్స్ కట్ చేశాను, వచ్చి వండుదురా. ఆగు ఆగు ఆగు. నాకు ఆకలేస్తుంది. కర్రీ వండలురా. ఆగమని చెప్పానా? 2 minutes ఆగు. డ్రెస్ మార్చుకుని వస్తా. పద 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 పద. కర్రీ వండుతూ పద, నాకు ఆకలేస్తుంది. ఓకే. ఏంటా సాంగ్స్? నందిని, అక్క, ఏంటి అప్పుడే పడుకున్నావు? డిన్నర్ చేయలేదు కదా? ప్లీజ్ అది కాదక్క. అక్క, కమాన్ రా. అది కాదక్క, నేను రాను. ఈ విషయం డాడీకి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? వద్దక్క. ఏం జరగలేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. బయటికి నడు ఫస్ట్. కమ్. బస్ ఒక నిమిషం. బయటికి నడు ఫస్ట్. 2 minutes వెయిట్ చేస్తా. ఓకే. నువ్వు రాకపోతే బాగుండదు. Understood? ఒక నిమిషం. నడు. నేను వస్తాను. నేను తనేంటి అస్సలు పట్టించుకోలేదు, ఎంత రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు. ఆలోచించుకోవే. అక్క నా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ట్రాప్ చేస్తుందా? అను, అను, ఏంటి? హా? నా సీను ముందు ఫోజ్ ఎందుకు కొడుతున్నావు? నేనా? ఎస్, నువ్వే నువ్వే. శ్రీను ఎవరు? తెలీదా? 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 చూడలేదా? చూడలేదా? అసలు నాకేం తెలియదే. చూడు, నీకు తెలియదు నా సంగతి. హీస్ మై ప్రాపర్టీ, ఓకే? హీస్ మై ప్రాపర్టీ. అసలు శ్రీను ఎవరో తెలియనప్పుడు మీ మధ్యలో రిలేషన్షిప్ ఎలా తెలుస్తుంది చెప్పు? నీ నాటకాలని నాకు తెలుసు. మళ్ళీ ఇది రిపీట్ అయితే బాగుండదు. అసలు శ్రీను ఏంటి, నీ గోల్ ఏంటి చెప్పు మరి? నువ్వంతా చూసి నాతో నాటకాలు ఆడుతున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మళ్ళీ ఇలాగే జరిగిందనుకో, అస్సలు బాగుండదు. గో టు హెల్, గో. యూ గో టు హెల్. నీ సంగతి సరే చెప్తాను. వెళ్ళు. ఏంటిది? ఏం జరుగుతుంది?